ఏపీలో అధికారక కిడ్నాపర్లుగా మారారు ఖాకీలు. టీడీపీ నేతల ఆదేశాలతో విపక్ష ప్రజాప్రతినిధుల కిడ్నాపులకు పాల్పడుతున్నారు పోలీసులు. పట్టపగలే నెల్లూరు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను ఎత్తుకెళ్లిపోయారు. సొంత గూటికి చేరుకున్న కార్పొరేటర్లను పోలీసులతో బెదిరిస్తున్నారు టీడీపీ నేతలు. ఒక కార్పొరేటర్ సహా మరో 2 కార్పొరేటర్ల కుమారుడు తండ్రిని కిడ్నాప్ చేశారు. రెడ్ బుక్ పాలనలో పోలీసులతోనే నేరాలు చేస్తున్నారు టీడీపీ నేతలు. ఇప్పటికే రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా పతనమైంది. దేశంలోనే అట్టడుగు స్థానంలో ఏపీ పోలీసులున్నారు. అయినా పోలీస్ బాసులు మాత్రం తీరు మార్చుకోవడం లేదు. కాకి చొక్కాలు వదిలేసి పచ్చ చొక్కాలు వేసుకున్నట్లుగా పోలీసుల పనితీరు ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, కామన్గా కిడ్నాపర్స్ నుంచి పోలీసులు రక్షిస్తూ ఉంటారు, బట్ ఇక్కడ కిడ్నాప్ చేస్తోందే పోలీసులు అన్న వర్షన్ వినిపిస్తోంది. మరి అసలు ఏపీలో ఏం జరుగుతోంది? మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? కార్తీక్, నిజానికి ఆంధ్రప్రదేశ్లో కొంతమంది పోలీసుల వ్యవహార శైలి చూస్తుంటే వీరు కాకీలా లేదంటే కిడ్నాపర్లా అనేటువంటి అనుమానం కలిగే విధంగా కనిపిస్తుంది. ఎందుకంటే గడిచిన కొంతకాలంగా వారు చేస్తున్నటువంటి వ్యవహార శైలి చూస్తున్న తర్వాత ఖచ్చితంగా టీడీపీ నాయకుల చేతుల్లో వీరంతా కూడా ఒక గోండాల మాదిరిగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది పోలీసులు వ్యవహరిస్తున్న తీరు చూసిన తర్వాత మొత్తం పోలీసు వ్యవస్థ మీద కూడా మాయన మచ్చగా మారింది అనడంలో సందేహం లేదు. అందులో భాగంగానే ఇప్పటివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నెల్లూరుకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరి తిరిగి వెళ్లిపోతున్న సమయంలో ఏకంగా 2 పోలీసుల దగ్గర నుండి కిడ్నాప్ చేసి తీసుకెళ్లారంటే వారి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ నాయకులు గతంలో వారు చేసేటువంటి నేరాలకు మద్దతుగా పోలీసులు ఉండేవారు, కానీ ఇప్పుడు పోలీసులే నేరాలు చేసేటువంటి పరిస్థితి అయితే తలెత్తింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక నెల్లూరు ఇష్యూలోనే కాదు, అంతకుముందు అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలో ఉన్నటువంటి అక్కడ రామగిరి సంబంధించి ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో కూడా ఏకంగా 9 మంది ఎంపీటీసీలను అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐ వారి బస్సునే కిడ్నాప్ చేసి తీసుకెళ్లినటువంటి పరిస్థితి. పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి అక్కడి నుంచి లోకల్ ఎమ్మెల్యేలకు వీడియో కాల్ కూడా చేసినటువంటి పరిస్థితి. అంటే పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారనేది మనకు అర్థమవుతుంది. తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఎన్నిక సమయంలో కూడా అక్కడ పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కార్పొరేటర్ల బస్సును హైజాక్ చేసి తీసుకెళ్లినటువంటి పరిస్థితి, కానీ వైజాగ్ లో జరిగిన ఘటన ఇవన్నీ చూస్తుంటే అసలు పోలీసులే నేరుగా నేరాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏకంగా పచ్చ చొక్కాలు వేసుకున్నట్టుగా కొంతమంది పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ రాజ్యాంగం ఏ స్థాయిలో అమలు అవుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి ఒక నివేదికలో మొత్తం దేశవ్యాప్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లోనే పోలీసు వ్యవస్థ అత్యంత దారుణంగా పతనమైంది అనేటువంటి రిపోర్టులు కూడా వచ్చాయి. ఇది దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. అయినప్పుడు కూడా పోలీసుల అధికారుల్లో ఎలాంటి మార్పు కనపట్లేదు. కింది స్థాయిలో పనిచేసే పోలీసులతో పూర్తిగా నేరాలు చేయించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఆందోళనకర పరిస్థితి తలెత్తింది. కార్తీక్, థ్యాంక్ యూ రవీంద్ర.